ఒక విషయం మీకు చెప్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఏంటంటే హాయ్, యాక్చువల్లీ ఈ రోజు మ్యాటర్ ఏంటంటే గిన్నె పట్టుకుని ఏంటనుకుంటున్నారా? ఈ రోజు అయితే నేను ఒక విషయం మీకు చెప్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఏంటంటే ఇలా పెట్టుకున్నప్పుడు ఒక సౌండ్ వస్తారు చూసారా? చాలా మంది ఇది సముద్రం సౌండ్, సముద్రం హోరేమో అనుకుంటారు. కానీ దీని వెనకాల చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఈ రోజు అబ్బాయితే మీకు చెప్దామని ఫిక్స్ అయిపోయాను. చాలా మంది అది గాలి శబ్దం లేదా సముద్రం శబ్దం అని అనుకుంటారు. కానీ మ్యాటర్ ఏంటంటే అసలు ఆ రెండు శబ్దాలు కాదు. ఏంటంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అడ్డంగా పెట్టినప్పుడు మన చెవి చుట్టూ ఉండే గాలి లోపల తిరుగుతూ దాన్నే మన సౌండ్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. యాక్చువల్ గా మన ఇయర్ దగ్గర సమ్ బ్లడ్ అనేది ఫ్లో అవుతుంటది కదా, దాని యొక్క సౌండ్ అనేది చాలా అంటే చాలా చిన్నగా ఉంటది. కానీ ఎప్పుడైతే మన చెవి దగ్గర ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అడ్డంగా పెట్టామంటే లైక్ చెయ్యి గానీ లేకపోతే ఏదైనా గిన్నె గానీ పెట్టినప్పుడు ఆ సౌండ్ చాలా స్పష్టంగా గట్టిగా వినిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కదానికి ఒక సైంటిఫిక్ నేమ్ ఉంటది కదా, అలాగే ఈ ఎఫెక్ట్ కూడా ఒక సైంటిఫిక్ నేమ్ ఉంది. దాన్ని రెజోనెన్స్ ఎఫెక్ట్ అని అంటాము. చూసా కదా, ఇది వాటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి